ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనోతులపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ అన్ని శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. భూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి,
వేరు ప్రజలు చనిపోవడం బాధాకరం. ఈరోజు అది కూడా సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి సామరస్యంగా కూడా చర్చించుకొని సమావేశాన్ని నిర్వహించడం తెలుసు అభినందించుకోవాలి. దయచేసి ప్రెస్ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కొద్ది బయటకు చేంజ్ చేశారు అది కూర్చోవలసి పోవచ్చు. మేయర్ గారు కొద్దిగా మేయర్ గారు ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే మేయర్ గారు బ్రదర్ చనిపోయి సెలవు పెట్టడం, డిప్యూటీ మేయర్గా మీరు సీట్లో కూర్చోవటం, అందులో సభ కూడా మీరు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు మీరు మేయర్ చేయడం తీసుకుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అంశం 1 కౌన్సిల్ తీర్మానం నెంబర్ 31 వాయిదా పడిన అంశం సమర్పించడమైనది. వీటి మొత్తంలో ఈ మొదటి ఒక నిమిషం మార్కెట్ శాంతికాల గురించి ఈ సబ్జెక్టు పెట్టడం జరిగింది. దీన్ని యాక్చువల్గా జిఓఎంఎస్ నెంబర్ 56 యుఎన్ యూడి డిపార్ట్మెంట్ 5/2/2011లో నిబంధనల మేరకు సబ్ రిజిస్ట్రార్ వారు నిర్ణయించిన ఇది మూలధన విలువ, అంటే ఇది గ్రాస్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ, గ్రాస్ క్యాపిటల్ వాల్యూ మీద ఈ ధర నిర్ణయించడం జరిగింది 4,93,209 రూపాయలుగా. కాకపోతే దీంట్లో దీని ఎట్లా రోజువారీ రెంటు వీటిలోనే అట్లనే సాల్వెన్సీ ఇతర తదితర ఖర్చులన్నిటి కూడా దీంట్లో నిర్ణయించమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ 4,90,000 రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్ గా ఉందని చెప్పి అందరూ కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి షాదీకాల యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతబడిపోయి మూలబడిపోయి ఉన్నటువంటి షాదీకాల బిల్డింగ్ ని వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వారు 2014-19లో దీని మీద వెచ్చించడం జరిగింది. దాంతో గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిర్మించి ఆ టైంలో ఆయన దానికి ఒక బీజీ వేశారు. ఆ తర్వాత తదుపరి కాలంలో ఇంకొక 2,70,00,000 దానికి వెచ్చించి పైన ఇంకో పోరేట్ కూడా జరిగింది. మొత్తంగా 6,43,00,000 మన ఈ శాంతికాలకి మన మున్సిపాలిటీ నుంచి నిధులే సమకూర్చడం జరిగింది. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే ఇది ఎక్కడ కూడా లేనటువంటిది మైనారిటీ సోదరులకి వాళ్ళకి మన నాయకులు ఇచ్చినటువంటి మంచి అవకాశంగా దీన్ని వర్ణించవచ్చు. ముఖ్యంగా దీని యొక్క కొలతలు కానీ ఎవరిని తీసుకుంటే ఈ షాదీఖానా
గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఒక్కొక్క ఫ్లోరు 9,757 స్క్వేర్ ఫీట్, 2 ఫ్లోర్లు కలిపి 9,757 స్క్వేర్ ఫీట్. అట్లానే దీనికి టాయిలెట్ బ్లాక్స్ కానీ, ఓపెన్ కిచెన్ కానీ, సర్వీస్ రూమ్ కానీ ఇవన్నీ కలుపుకుంటే స్థూలంగా 21,103 ఎస్ఎఫ్టీలు ఉన్నటువంటి ఈ షాదీఖానా బిల్డింగ్. ఇవాళ మనందరికీ తెలుసు, ఒంగోలులో ఈ మనకున్నటువంటి ఇటువంటి సంబంధించినటువంటి మ్యారేజ్ హాల్స్ కానీ వీటన్నిటి కూడా ఎంతెంత టారిఫ్ వసూలు చేస్తున్నారనే దాని మీద. కాకపోతే ఇది ఓన్లీ ముస్లిం సోదరుల కోసం, చారిటీ కోసం ఏర్పరచడం జరిగింది కాబట్టి దీన్ని యాక్చువల్గా మేము అనుకున్న ప్రపోజల్, దీన్ని యాక్చువల్గా మున్సిపాలిటీ కాకుండా ఇది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే మన ఎన్టీఆర్ కళా పరిషత్ లాగా, ఎన్టీఆర్ కళా క్షేత్రం లాగా దాన్ని మెయింటెన్స్ పెడితే మనకి దాని మీద ఇన్కమ్ కూడా వస్తుందని, దాంట్లో కూడా ప్రత్యేకించి ముస్లిం సోదరులకి దాంట్లో వాళ్ళకి ఒక రాయితీని కలిగించి వారికి ఒక ప్రైజు, అదర్స్ ఒక ప్రైజ్ లాగా నిర్ణయించాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. దాన్ని మన గౌరవ శాసనసభ్యుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా ఈ అంశం మీద నేనే మాట్లాడతాను, ఆయన దీని మీద వివరణిస్తారని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దీన్ని తదుపరి ఎట్లా చేయాలి, కార్యాచరణ చేయాలనే దానికి మనకి ఈ షాదీఖానా మీద దిశానిర్దేశాన్ని మన గౌరవ శాసనసభ్యులు దాంతో జనార్దన్ గారు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇది షాదీఖానా ఏదైతే ఉందో దానికి రేట్ ఫిక్స్ చేసేది అది కొంచెం అది వాయిదా వేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే దాని కమిటీ వేయాలి, షాదీఖానా కమిటీ వేసి ఆ కమిటీకి అప్పగిద్దాం అనేది నా ఆలోచన. రెండోది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్ ఉంది. వీటన్నిటికి కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీస్కి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాం. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ చేసి మిగతాది ఎవరన్నా కూడా తీసుకోవాలంటే మనకి రికమెండేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మినిమం ప్రైస్ దానికి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు లో బడ్జెట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా మీటింగ్ లేకపోతే ఇంకొంత ఫంక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఛార్జెస్ పెట్టుకునేటట్లుగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. దాన్ని ఒక కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ తోటి కూర్చొని మన సభ్యులతోటి అందరితో కూడా మాట్లాడుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకొని చేద్దామని చెప్పేసి తీసుకున్నారు, ధైర్యం తీసుకుంటున్నారు. ప్రజెంట్ రోజు తీసుకుంటున్నారు. ఒక 5,000 నుంచి 10,000 చలానా తీసుకొని బిల్లు తర్వాత వాటికి సంబంధించినటువంటి చేయిస్తాలని వాళ్ళే తెచ్చుకున్నాక ప్రజెంట్ మనం ఒక 4-5 పెళ్లిళ్ళకి అనుమతించాము. అందువల్ల గౌరవ కౌన్సిల్ దీనిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5,000 నుంచి ఎవరు రాలేదు, 51,000 రేట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. అట్లాగే వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా, ఎందుకంటే షాదీఖానా ముస్లింలు పేద ముస్లింలు పెళ్లి చేసుకోవడానికి కోసం మనం ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా
గౌరవ మేయర్ గారిని గౌరవ కౌన్సిల్ మంచి నిర్ణయం కాబట్టి వాయిదా వేస్తున్నాం. మంచి నిర్ణయం వాయిదా వేస్తున్నాం. కమిషనర్ చెప్పారు రోజు లక్షణంగా చెప్పండి కదా. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేయర్ గారు గౌరవించాలి అధ్యక్ష. ఒక్క నిమిషం. ఇది ఆహ్వానిస్తుంటే మనం డిస్కస్ చేయాలా? సునీత గారు సార్ వాయిదా వేసుకోవాలా? మాట్లాడతాడు, ఫైన్ చేస్తాడు. మళ్ళీ తీర్మానం పెట్టినప్పుడు డిస్కస్ చేయాలా? యూనివర్సిటీ వారు పేదల గ్రామ 62 14 మరియు 453 నిర్మాణం చేస్తున్నారు. అందుపై ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వారు సదరు యూనివర్సిటీ 60 మంది బాలికలు విద్యార్థులు కూడా హాస్టల్ నిర్మాణం చేసుకుని పరిశీలించగా ప్రతిపాదిత ప్రాంతం మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండగా ఉన్నది. సదరు ప్రాంతం నందు యూనివర్సిటీ వారు భవన నిర్మాణం నిర్మించి ఉన్నారు. ప్రతిపాదిత బాలికల హాస్టల్ నిర్మాణం చేసుకుంటూ ఖాళీ స్థలం కలదు. సదరు ఖాళీ స్థలం నుండి 60 మంది బాలికల హాస్టల్ నిర్మించడం ఎంఎస్ ఇచ్చిన గౌరవ మేయర్ వారు అనుమతి ఇచ్చి ఆమోదించిన ముందస్తు చర్యను రాటిఫికేషన్ చేయడం కౌన్సిల్ వారు ముందుంచడమైనది. మూడో పాయింట్, ఇది మా పాల్పడమే 4. ఇది చాలా ప్రజలు దాన్ని కొంతమంది సమస్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రిటికల్ కానీ సెన్సిటివ్ కానీ కొన్ని అంశాలు చూసుకోవాలి. అన్ని మనం వాళ్ళకి మంచి చేయడానికి చేశాము. దాని పరిష్కారం ఎమ్మెల్యే గారు లోకల్ ప్రజలు కానీ మైనార్టీ గారు కొంతమంది మాట్లాడి అందరూ ఆమోదమే దీన్ని రాజకీయ చేయాలనే అంశం వాయిదా ఏమంటున్నారు. సార్లు మాట్లాడుతూ కోరుతున్నాం ఎమ్మెల్యే గారు. మేయర్ గారు, ఇది 2 ఎకరాలు ఏదైతే 7వ డివిజన్ ఉందో 7వ డివిజన్ పక్కన పాత టైంలో కౌన్సిల్లో అప్రూవ్ చేశారని చెప్పి మనకు వచ్చింది. అంటే 2011-2020 ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనార్టీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఇది ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్రూవ్ చేస్తామని చెప్పేసి చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా దీన్ని ఎజెండాగా పెట్టారు. వాళ్ళకి మైనార్టీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దాన్ని అలాట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకున్నామని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కుల రాజకీయాలు కాదు, వాళ్ళు మైనార్టీస్ కోసం మా ప్రభుత్వంలో 14-19 ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఈద్గా కానీ లేకపోతే షాదీఖానా కానీ అదేవిధంగా కబ్రస్థాలు కానీ మళ్ళీ ఉండే మసీదులు రెనోవేట్ చేయడం కానీ ఎంతో నిధులు పెట్టి అందరూ కూడా చేశాం. ఇది అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమానం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మైనార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడారు. మత పెద్దలందరూ కూడా వచ్చారని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కౌన్సిల్లో పెట్టేసి చేద్దామని తెలియజేస్తాం. కాబట్టి సార్ పరిశీలిస్తారు కాబట్టి ఆదేశం అనుసరించి ఒంగోలు నగరపాలక సంస్థలోని రోడ్డు వ్యవసాయంగా మరియు సంబంధిత భవన నిర్మాణాలను సులభతరంగా పొందవాలని సంబంధిత ప్రాంతంలో సర్క్యులేషన్ తయారు చేసి సంబంధిత కాంపిటెంట్ అథారిటీ వారి అనుమతి పొందవాలని లెటర్ ఆర్ఓసి నంబర్ 17/2022-PLG-DOTCB తేదీ 13/8/2024 ద్వారా డైరెక్టర్ ఆఫ్ పర్మనెంట్ కంప్లీట్ వారు తెలిపారు. జనసాంద్రత మరియు భవన నిర్మాణం సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ పర్మనెంట్ కంప్లీట్ గుంటూరు వారి పంపగా ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది నేను మీ ద్వారా నేను ఏసీపీ గారిని అడుగుతున్నాను. ఉన్నటువంటి ఏరియాల్లోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే 4 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే, అంటే
అక్కడ జనాలకి ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్డు విడ్త్ కాదు, ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5 అడుగులు 10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వారు సూచనలు చేశారు. అందుకని యాజ్ ఆన్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ కార్డును తయారు చేసి ఆమోదం చేశారు. అది ఇప్పుడు మన కౌన్సిల్లో తీర్మానం అయితే అవి మనం డేటాలో ఎంట్రీ చేసి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వడానికి ఎక్కువ ప్లాన్లు ఆమోదం చేయడానికి గవర్నమెంట్ సంప్రదాయం చేసింది. ఇది దీని ఉద్దేశం. తెలిసిపోయింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా వాళ్ళు శ్రీమతి డిగ్రీ కాలేజ్ పరివర్తన భవన్ నందు  మీడియా వాళ్ళందరినీ బయటికి పంపిస్తే వాళ్ళు ఏమంటే బయట మాట్లాడతారండి. నగర పంచాయతీ వారు తన కుమారుడి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని తరచూ ఆరోగ్యం విషమించి ఇబ్బందికర పరిస్థితుల్లో దర్శనంలో గుండె జబ్బులకు సంబంధించిన మెరుగైన సదుపాయం లేనందున ఒంగోలుకు అత్యవసరంగా వెళ్ళవలసి వస్తున్నదని మానవతా దృక్పథంతో తనను ఒంగోలు బదిలీ చేయవలసిన కోరుతూ శ్రీత కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అర్జీ సమర్పించినారు. అందుపై శ్రీత కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఆర్ఓసి నెంబర్ 14/2024 D3-2 డేటెడ్ 8/9/2024 నందు ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క వేకెన్సీ పొజిషన్ శ్రీమతి గద్ది చెన్నమ్మ స్వీపర్ దర్శనగర పంచాయతీ వారు గారిని ఒంగోలు నగరపాలక సంస్థ అనుమతించడానికి కౌన్సిల్ వారు అనుమతి కోరి ఉన్నారు. శ్రీమతి గద్ది చెన్నమ్మ తేదీ 11/11/2003 దర్శి పంచాయతీలో విధుల్లో చేరి ఉన్నారు. అప్పటి నుండి వారికి నగర పంచాయతీ నిధుల నుండి జీతం చెల్లింపు జరుగుతున్నది. వారి ఉద్యోగ విరమణ తేదీ 30/11/2035గా ఉన్నది. ప్రస్తుతం ఈ నగరపాలక సంస్థలో 0100110 హెడ్ ఆఫ్ అకౌంట్ నందు ప్రతినిధుల జీతం చెల్లించబడు పబ్లిక్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున ఆ పోస్టుల్లో స్వీపర్ను విలీనం చేసుకునేందుకు అవకాశం కలదని తెలుపుతూ శ్రీమతి గద్ది చెన్నమ్మ స్వీపర్ దర్శి నగర పంచాయతీ వారిని ఈ కార్యాలయం బదిలీపై పబ్లిక్ వర్కర్ గా అనుమతించే విషయంలో కౌన్సిల్ వారి ఆమోదం కోరుతూ సమర్పించబడింది. గ్రామ పంచాయతీ నుండి ఒంగోలు కార్పొరేషన్ బదిలీ చేయడం సంబంధించింది. కార్పొరేషన్లకు సంబంధించి బదిలీలపై ఇంతవరకు ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ కావాలి లేదు. కింది క్యాడర్ ఉద్యోగులను ఒక కార్పొరేషన్ నుండి
వేరొక కార్పొరేషన్కు బదిలీ చేయటకు జనరల్ ట్రాన్స్పోర్ట్ సమయంలో కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్ బదిలీ చేసే విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థకు వేకెన్సీ పొజిషన్ ఏ చట్టం ప్రకారం అడిగినారు. 9/10/2024 గల వాటి లేఖలో బదిలీలకు సంబంధించిన అభివృద్ధి పొజిషన్ ప్రస్తావించగలరా లేదా మరియు సంబంధిత ఫైలు పొందుపరిచిన జీవోఎంఎస్ నెంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన గైడ్లైన్స్ జనరల్ ట్రాన్స్ఫర్ చేయనప్పుడు పాటించవలసిన నిబంధనలకు సంబంధించినది. సదరు ఉత్తర్వులు చివరి పేర 7 పేర అనగా 7 మంది విపులంగా 1 సెప్టెంబర్ నుండి అన్ని డిపార్ట్మెంట్లకు బ్యాన్ గుర్తించడం తెలిపినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశంపై చర్య తీసుకోవడం వీలు లేదు. అర్జీదారుల కోరిన ప్రకారం బదిలీని ప్రోత్సహించడం కానీ అంశంను ఆమోదించడం కానీ చట్టవిరుద్ధము. కావున ఈ అంశాన్ని రద్దుపరచాలని కోరుతున్నాను. ఏదైతే మీ ద్వారా కమిషనర్ గారికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఒకటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని హౌసెస్కి అసెస్మెంట్ నెంబర్స్ డబుల్ అసెస్మెంట్స్ నెంబర్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే వాటర్ ట్యాక్స్ అవనివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవనివ్వండి మరియు హౌస్ ట్యాక్స్ అవనివ్వండి డబుల్ అసెస్మెంట్స్ ఉండటం వల్ల ఎరియర్స్ బాగా పెరిగిపోయి పెండింగ్ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒకసారి ఎంక్వైరీ చేపించి ఏదైతే డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని సింగిల్ అసెస్మెంట్స్గా చేసి వారికి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. మన కార్యాలయం చుట్టూ తిరుగుతూ మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అందువల్ల జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ఇందాక గౌరవ కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా, రవితేజ గారు చెప్పినట్టుగా ఇలాంటి అసెస్మెంట్లకు సంబంధించి మనకు ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది కాబట్టి మార్చ్ ఎండింగ్ తర్వాత అన్నిటినీ మొత్తము ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చ్ తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని తెలియజేయడం. 24/1/2025 బహిరంగ వేలం నిర్వహించబడి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగినది. పై తెలిపిన పేపర్ ప్రకటన మేరకు పాటలో పాల్గొన్న వారి వివరాలు దిగువ తెలిపిన విధంగా కలవు. షాప్ నెంబర్ వరుస నెంబర్ 1 మార్కెట్ షాప్ నెంబర్ దామోదర్ సంజయ్ కూరగాయల మార్కెట్ పాత చేపల మార్కెట్ షాప్ నెంబర్ 18 3596 శ్రీ ఏ శాషగిరి 5100 శ్రీ కోవూరు కృష్ణవర్ధన్ రెడ్డి 500 హెచ్చుపాటదారవరం ఏ శాషగిరి 5100 2 శ్రీమతి దామోదర్ సంజయ్ కూరగాయల మార్కెట్ రిటైల్ మార్కెట్ షాప్ నెంబర్ 93 3329 పాటదారులు కోవూరు కృష్ణవర్ధన్ రెడ్డి 5700 కె శ్రీనివాసరావు నీళ్లు బి హనుమంతరావు 5600 కోవూరు కృష్ణ హెచ్చుపాటదారులు కోవూరు కృష్ణవర్ధన్ రెడ్డి 5700 దామోదర్ సంజయ్ కూరగాయల మార్కెట్ అది కోల్డ్ స్టోరేజ్ 51,630 పాటదారులు వి సూర్యనారాయణ 34,000 వి సత్యనారాయణ 36,000 నిర్ణయించిన నెల కంటే రేటు తక్కువగా కోట్ చేసి ఉన్నారు. కావున పై పట్టికలను తెలిపిన ప్రకారం దామోదర సంజయ్ కూరగాయల మార్కెట్ నందలి పాత చేపల మార్కెట్ షాప్ నెంబర్ 18 హెచ్చుపాటదారులైన శ్రీ ఏ శేషగిరి అనే వారికి మరియు శ్రీ దామోదర సంజీవ కూరగాయల మార్కెట్ రిటైల్ షాప్ నెంబర్ 93 హెచ్చుపాటదారులైన శ్రీ కోడూరు విష్ణువర్ధన్ రెడ్డి అనే వారికి కేటాయించిన 3 సంవత్సరాల కాలము షరతుల లోపల లీజుకి ఇచ్చడము వరుస నెంబర్ 3 లీజుదారు కోట్ చేసిన రేటుకు లీజు ఇచ్చే విషయంలో గౌరవ కౌన్సిల్ వారి ఆమోదం కల్పించడం లేదని. వాటిని ఆమోదించవలసి కూర్చున్నాను. అదేవిధంగా షాప్ నెంబర్ 19 సంబంధించి శ్రీ కోడూరు హెచ్చుపాటదారులైనటువంటి శ్రీ కోడూరు విష్ణువర్ధన్ రెడ్డి 5,700 రూపాయలు హెచ్చుపాటదారులైనటువంటి అసలు పాటను ఆమోదించవలసి కూర్చున్నాను. అదేవిధంగా కూరగాయల మార్కెట్ నుండి కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాదిత అద్దె విలువ నెల 1కి 51,630 రూపాయలు నిర్ణయించిన నెల అద్దె కంటే రేటు తక్కువగా పొందుతున్నారు. వి సూర్యనారాయణ 34,000 వి సత్యనారాయణ 36,000. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఈ కోల్డ్ స్టోరేజీ ఖాళీగానే ఉంది. అదేవిధంగా 7 సార్లు వేలం వేసినప్పటికీ ఎవరు వేలం పాటలో పార్టిసిపేట్ కాలేదు. కాబట్టి మనం ప్రతిపాదించిన అమౌంట్ రాకపోయినప్పటికీ తక్కువగా కోట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కువగా కోట్ చేశారో వి సత్యనారాయణ గారు వారి యొక్క హెచ్చుపాదాలని 36,000 ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. మరియు శ్రీయుత శాసనసభ్యుల వారిని కోరి ఉన్నారు. సదరు అభ్యర్థుల మేరకు సదరు పని తయారు చేయవలసిందిగా శ్రీ ఆమోదించినటువంటి
సంస్థ పరిధిలో డివిజన్ నెంబర్ 7 కరువాది డంక మెయిన్ రోడ్డు నుండి గోపాలనగర్ ఎక్స్టెన్షన్ 65 రోడ్డు వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయడం అంచనా తయారు చేయవలసిందిగా స్థానిక కార్పొరేటర్ వారు శ్రీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారికి తెలియజేయవచ్చుగా సదరు ప్రాంతాలను పరిశీలించి అంచనా తయారు చేయవలసిందిగా ఆదేశించినారు. అంశం 13 ఒంగోలు నగరపాలక సంస్థ 2022-23 15 ఆర్థిక సంబంధించి శ్రీయుత కమిషన్ అండ్ మున్సిపల్ డైరెక్టర్ వారు బేసిక్ అంటే గ్రాంట్ కింద మిగిలి ఉన్న అమౌంట్ మరియు టైట్ గ్రాంట్ 1వ వాయిదా గాను 2,38,40,720 రూపాయల ప్రతిపాదన తయారు చేసి వార్షిక అభివృద్ధి ప్రణాళిక ఏడీపీని ఆమోదం పంపవలసిందిగా ఆదేశించినారు. ప్రభుత్వానికి సమర్పించడానికి అంశం 13 ఆమోదించారు. అంశం 14 కాబట్టి అంశం 14 శ్రీయుత జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా చైర్మన్ ఆఫ్ సిటీ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ వారు నేషనల్ ఎయిడ్ క్లీన్ ప్రోగ్రామ్ ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం గాను ROC నంబర్ APPCP సంబంధించినటువంటి మా 15వ డివిజన్లో గ్రీన్ బెల్ట్ కి ముందుగా 60 లక్షలు కేటాయించిన మన గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా 15th ఫైనాన్స్ లో దాదాపు 3 ఏళ్ల నుంచి ఒక కాలువ నిరుపయోగంగా ఉంది. ఈరోజు అండర్ పాస్ శాంక్షన్ అయిన సందర్భంలో ఎమ్మెల్యే గారు చొరవ చూపి దానికి ఇంకొక 22 లక్షలు యాడ్ చేసి దానికి పూర్తి డైవర్షన్ ఇచ్చినందుకు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఒక అమౌంట్ ఇప్పుడు వనుడ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు కూడా ఏర్పాటు చేసినటువంటి త్వరలో రాబోతున్న 13 కోట్లలో కూడా మా 15వ డివిజన్కి దాదాపు 97 లక్షల రూపాయలు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మెయిన్ ఏంటంటే 15వ డివిజన్లో నేను గత 4 ఏళ్ల నుంచి తెలుసుకున్నది గ్రీన్ బెల్ట్. నేను అడిగేది అదొకటే మెయిన్, అది కూడా త్వరలో కమిషనర్ గారు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇట్లానే లేట్ అయిపోతుంది అన్ని. సార్ ఏంటంటే మొత్తం ముందు అన్ని కార్యక్రమాలు ముందున్న కార్యక్రమాలు చేసి ఇది కూడా చేస్తా ఉంటున్నారు. తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఆ గ్రీన్ బెల్ట్ ముందు చాలా చికెన్ పళ్ళు అవన్నీ ఉన్నాయి అధ్యక్ష. చికెన్ పళ్ళు ఒంగోలు నగరంలో మొత్తం చూసుకున్నట్టయితే కలర్ వేసి అది క్యాన్సర్ బాధిత కలర్స్ అన్ని వేస్తున్నారు. దాని మీద మన శానిటేషన్ సిబ్బంది కానీ మన హెల్త్ ఆఫీసర్ కానీ కంట్రోల్ లేదు అధ్యక్ష. PVR స్కూల్ దగ్గర ఒక స్వీట్ పళ్ళు ఓపెన్ గా పెడుతున్నారు. స్వీట్ పళ్ళు PVR స్కూల్ కాలేజ్, నారాయణ కాలేజీ ఏరియాలో అన్ని ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కూడా ఓపెన్ గా పెడుతున్నా కనీసం దాని మీద ఏమైనా గ్లాసులు కానీ ఏది లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు ఎన్ని తింటూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు అధ్యక్ష. మీరు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా తెలపండి అధ్యక్ష. అది చాలా ఇబ్బందికరం. అదేవిధంగా టీ కప్పులు కాగితం కప్పులు వాడుతున్నారు అధ్యక్ష. అది పూర్తిగా క్యాన్సర్ సంబంధించిన అనారోగ్యాన్ని కలుగజేస్తుంది అధ్యక్ష. దాన్ని కూడా బ్యాన్ చేయవలసిందిగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం అధ్యక్ష. నగరంలో మీరు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్ స్టాండ్ గత 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇరుకుగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు పూర్తిగా దాన్ని తొలగించి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి. ఒక కార్పొరేటర్ గారి దగ్గర బంధువులైనా కూడా ఆయన కూడా కన్విన్స్ చేసి ముందు ఎంక్రోచ్మెంట్ అన్ని తీసేసి అవి ఎంతగా చేస్తారు. అదేవిధంగా మన మంగళూరులో ఎక్స్టెన్షన్ కానీ అక్కడ మన కర్నూలు రోడ్లో కాలువ, పాత కాలువ వెనకుంది షాపుల దగ్గర, దాన్ని తీసేసి ముందు ఒక కాలువ పెట్టి మొత్తం ఎంక్రోచ్ చేశారు. దాన్ని కూడా తొలగించినందుకు ఒంగోలులో ఒక పట్టణ నగరాన్ని ఒక సుందరీకరణ భాగంగా 40 లక్షల రూపాయలతో ఈ కౌన్సిల్ వచ్చింది అధ్యక్ష. వాటికి అందమైన బొమ్మలతోటి సుందరీకరణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత కౌన్సిల్లో నేను ఒక చిన్న సమస్య చెప్పాను అధ్యక్ష. ట్యాంకర్లకి ఇక్కడ పోతున్నాయి ట్యాంకర్లు, వాటికి రంగులు అది పెయింట్ కానీ నెంబర్ కానీ ఒంగోలు నగరపాలక సంస్థ అది నెంబర్ లేదు. ఇప్పుడు వెంటనే నెంబర్లు స్పందించి నెంబర్లు వేసిన కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెంటనే స్పందించి చేసినందుకు కమిషనర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒంగోలులో ఎన్నో లక్షల మంది ఉన్నారు. విఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రాథమిక వరకు మనకు ఒంగోలు నగరం విస్తరించి ఉంది. సిటీ బస్సులు లేవు అధ్యక్ష. సిటీ బస్సులు
ఏర్పాటు చేస్తే ముందు 10 బస్సులైనా మినీ బస్సులు ఏర్పాటు చేసి వాటిని కొంచెం ముందుగా ఏర్పాటు చేసి వాటిని ప్రతి ఆటో ఎక్కి 20 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్షుడు. ఇక్కడైతే అక్కడ దిగిన 20 రూపాయలు తీసుకుంటారు. ఒక 10 రూపాయలు కట్టుకట్టుకోండి ఒంగోలు నగరం అంతా ఏర్పాటు చేస్తే మీకు తప్పకుండా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. భాగ్యనగర్ 4వ లైన్ ఆర్చ్ దగ్గర నుంచి దాదాపు కృష్ణా మెమోరియల్ స్కూల్ వరకు కూడా 2 కోట్ల వరకు టెండర్లు అయినాయి అధ్యక్ష. ప్రస్తుతం అయితే ఒక ఎన్కాప్ వరకే వచ్చింది. అంటే మిగిలినవి ఎస్సీ గారి దగ్గర నుంచి మనకి రాలేదా, లేదంటే ఎంఈ గారిని వస్తారు. అదేవిధంగా ఆ ఎన్కాప్ వర్క్కి 2 కోట్ల రూపాయలు మరి 19వ డివిజన్ మరియు 20వ డివిజన్ ఒకసారి ఎమ్మెల్యే గారికి. అధ్యక్ష, ఎన్నో రోజులుగా ప్రజలు అండర్ పాస్ లేక చాలా పీడించబడి ఉన్నారు. మన కొత్త గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రావడంతో ఆ సంస్థలన్నిటికీ విముక్తి లభించింది. ఈ అండర్ పాస్ 207 మంచి అద్భుతంగా నిర్మించడానికి మన శాసనసభ్యులు ఒంగోలు జనార్దన్ గారు, అలాగే మన ఎంపీ మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కృషి చేసి అతి త్వరలో త్వరితగతిన జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మన అమూల్ శాసనసభ్యులు జనార్దన్ గారికి, అలాగే ఎంపీ మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరూ కూడా ఈ కార్పొరేషన్ కార్పొరేట్ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఎన్నో బాధపడ్డ అక్కడ హాస్పిటల్ పోయేటప్పుడు కానీ, చనిపోయిన స్కూల్ పోయేటప్పుడు కానీ, అన్ని సేవలను చనిపోయిన మనిషి తీసుకెళ్ళడానికి కూడా గంటలు పడి రోజులు రావచ్చు. ఈ రోజు కూడా ఒక ½ గంట వెయిట్ చేసిన పరిస్థితుంది. మంచి చక్కటి అండర్పాస్ నిర్మాణానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మా డివిజన్ తరఫున ప్రతి అమ్మాయి తరఫున హృదయపూర్వక ప్రాధాన్యత చేస్తారు. కార్పొరేటర్ గారిని అడిగిన విధంగా పట్టణంలోనే ఈ పుష్కార్స్ పై రోడ్ మార్జిన్లో ఈవినింగ్ కూడా చికెన్ పకోడీలు, అదేవిధంగా నూడిల్స్ పళ్ళు ఉన్నాయి. మేము లోకల్గా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఫుడ్ ఆర్టికల్స్ పై ఇక్కడ నుంచి చెకింగ్లు చేస్తామని ఇప్పటివరకు మేము మా పరిధిలో చెప్తూ ఉన్నాము. వాళ్ళు పూర్తిగా కంట్రోల్ కావాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. అందువల్ల మేము ఫుడ్ ఇన్స్పెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుని టౌన్లో ఉన్న అన్ని బడుల్ని చెకింగ్ చేస్తామని గౌరవ కార్పొరేటర్గా తెలియజేస్తున్నాం. అధ్యక్ష గోపి గారు గౌరవ కార్పొరేటర్ చెప్పినట్టుగా నేను ఇటీవలనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాను. సో జాయింట్ రైడ్ చేసి అలాంటి బండ్లపైన ప్రజలకు ఆరోగ్యానికి హానికరంగా ఉండేటువంటి ఫుడ్స్ ఏదైనా వేస్తుంటే వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ప్లాస్టిక్ పైన కూడా అడిగారు. కాబట్టి ప్లాస్టిక్ పైన కూడా త్వరలో మేమంతా కూడా రైడ్స్ చేసి అన్నిటిపైన మనం ఎక్కడ ప్లాస్టిక్ రహిత నగరంగా మనం చేసుకోవాలని ఉంది. గౌరవ మేయర్ గారు కూడా చాలాసార్లు ఈ విషయం అడిగారు. అందువల్ల గౌరవ సభ్యులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ షాప్ల పైన రైడ్ చేసి పెనాల్టీస్ వేసి వీటిని కంట్రోల్ చేస్తాం. మీ అందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత ఒంగోలు నగరం చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. ఉంది సో దాన్ని ఖచ్చితంగా గౌరవ కార్పొరేటర్ నాగరాజు గారు అడిగినట్టుగా త్వరలో దానికి కూడా నిధులు కేటాయించి అక్కడ కూడా ఈ డ్రైనేజ్ ఇష్యూని పరిష్కరిస్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంచనాలు తయారు చేయవలసిన తాను కార్పొరేటర్ వారి లేఖ ద్వారా కోరి ఉన్నారు. సదరు అద్దెకి బస్ స్టాండ్ ఈఎల్ఎస్ఆర్ నుండి కూడా అదే కదా 16 17 అంశం 17 ఒంగోలు నగరపాలక సంస్థ వారి తేదీ 17/4/2015 ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ న్యూఢిల్లీ వారితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు నగరపాలక సంస్థ పరిధిలో వీధి లైట్ల నిర్వహణ బాధ్యతలను 7 సంవత్సరాల కాలం పాటు పై సంస్థ వారు చేపట్టవలసి ఉన్నది. సదరు అగ్రిమెంట్ నంబర్ క్లాజ్ 4(8) మేరకు నగరపాలక సంస్థ వారు తేదీ 12 అంశం 18 ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 50 టన్నులలో ఉన్నటువంటి కూడా రాజకీయ 19 ఆ రోడ్డుని గౌరవ మన మొదటి ముఖ్యమంత్రి ఇన్స్టిట్యూషన్లో కంప్యూటర్ గారి పేరుతోటి రిజల్యూషన్ చేసి ఇదే కౌన్సిల్లో మా గౌరవ కార్పొరేటర్ అందరి సహకారంతో దీన్ని తీర్మానం జరిగింది.
ఇది 15/9/2022లో రిజల్యూషన్ నెంబర్ 35 ద్వారా ఈ రోడ్డుకి మనం ప్రకాశం పంతులు గారి రోడ్డుగా తీర్మానం చేస్తున్నాం. దాన్ని మన గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారికి దృష్టికి తీసుకోగానే వారు ఎంతో ఆనందించి ఇది ఈయన పేరుతో మన జిల్లా స్థాపించుకున్నాం, ఆయనకి మనం సూచన గౌరవ అవసరం ఎంత ఉందని చెప్పి కూడా కావాలంటే ఎక్కడైనా అడుగు ప్రకాశం పంతుల బొమ్మ నీకు 15 అడుగులు విగ్రహం పెట్టిస్తానని చెప్పి ఆయన చెప్పడం నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే అట్లానే ఈ రోడ్డుని ఆయన పేరుతో పెట్టిన తర్వాత దానికి ఆర్చి కూడా ఆయన పేరుతో ఏర్పాటు చేద్దామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే కౌన్సిల్లో. ఆ తీర్మానం ప్రకారం మేము ఆ తీర్మానం చేసిన తర్వాత ఇప్పుడు ఆ రోడ్డు వైండింగ్ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆ రోడ్డుని వన్ సైడ్ మేమైతే ఆల్రెడీ వైండింగ్ స్టార్ట్ చేసాం మన ఎమ్మెల్యే గారి చొరవతోటి. అట్లానే రెండో సైడ్ రంగారెడ్డి చెరువు కట్ట ఉంది. ఆ కట్టను కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని 15 అడుగులు లోపల తీసుకెళ్లి ఆ రోడ్డులో వైండింగ్ చేయాలని చెప్పి ఆయన దాన్ని ఇమీడియట్ గా కమిషనర్ గారి దృష్టికి చెప్పడం, కమిషనర్ గారు కూడా ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకొని వారి దగ్గరుండి ఆ రోడ్డుని పర్యవేక్షిస్తూ ఆ వర్క్ని ఎంతో త్వరితగతిన రోడ్డు కూడా వేస్తున్నాం, స్టార్ట్ చేసేసాం. రెండో సైడ్ కూడా 15 అడుగులు వెళ్తే 60 అడుగుల పైన ఆ రోడ్డు ఏర్పడుతుంది. దానికి ఆర్చి కోసం ఆయన అడగగానే పెద్ద మనసుతోటి యాక్సెప్ట్ చేసి ఇది మాకు శాంక్షన్ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే ఇంకొక విషయం మా గోపి గారికి చెప్పాడు, ఒకటి మర్చిపోయాడు. వారానికి వారం అని సార్ పెట్టిన ప్రోగ్రాము ప్రభుత్వ భవిష్యత్తు అది రాష్ట్రంలోనే మనకే ప్రథమ స్థానం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. విషయంలో సీఎం గారు కూడా మన ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. దానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మన కమిషనర్ గారు, ఆయన సహకార సిబ్బంది, శానిటేషన్, ఏసీపీ గారు, ఇంజనీరింగ్ ఇవ్వాల్సిన అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వారంలో మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నామో వర్క్స్ని వాటిని ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ రెక్టిఫై చేస్తున్నారు. దాంతో ప్రజల్లో ఎంతో నమ్మకం కలిగింది మన మీద. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున అట్లనే ఒంగోలు నగర ప్రజల తరఫున కూడా మనందరం కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతృప్తి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. నాకు ముఖ్యంగా ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది సార్. ఈ నీటి ఎద్దడి ఎందుకు వస్తుందంటే దాదాపుగా దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష. 92,000 దాకా చూసుకుంటే ఎంతమంది స్టాఫ్ అయితే ఉన్నారో డిపార్ట్మెంట్ లో వాటర్ వర్క్స్ లో ఈ 2025లో కూడా అంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ అధ్యక్ష. ఒక ల్యాబ్ ఇన్స్పెక్టర్, 3 ఫిట్టర్లు, 1 మీటర్ మెకానిక్ ఉన్నారు. ఇదే 3 90లో 95లో కూడా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు జనాభా 1,00,000, ఇప్పుడు జనాభా 3.5 లక్షల దాకా అధ్యక్ష. ఏరియా చాలా పెద్ద పెరిగింది అధ్యక్ష. జనాలు పెరిగారు, ఏరియా పెరిగింది, అంతా పెరిగింది. కాకపోతే స్టాఫ్ మాత్రం పెరగలేదు అధ్యక్ష. 2012లో ఒక డీఈ ఉన్న డీని 3 డీలు చేశారు. 3 ఏఈలు ఉన్నారని 6 ఏఈలు చేశారు. ట్యాప్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒక్కడే ఇచ్చారు. పెట్రోల్ మాత్రం 3 ఉంచారు సార్. ఈ వాటర్ వర్క్స్ సంబంధించి ఎవరిని పెద్దలేదు సార్. దయచేసి ఇప్పుడైనా అలాట్ చేసి పెరిగింది కాబట్టి ట్యాప్ ఇన్స్పెక్టర్ని కానీ పెట్రోల్ని కానీ పెంచి కాస్త నీళ్లు కరెక్ట్ అందించే సదుపాయం చేయాలని కోరుకున్నాను అధ్యక్ష. పోతే ఇంకొక అధ్యక్ష, ఇంతకుముందు దాదాపు 90లోనే పెట్రోల్ ఐటీఐ పాస్ అయ్యి డిప్లొమా వాళ్ళు ఉండేవాళ్ళు అధ్యక్ష. డిప్లొమా పాస్ అయితేనే పిట్లుగా పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. మరి ఈ రోజు ఒక్కరు డిప్లొమా వాళ్ళు లేరు అధ్యక్ష. వాటర్ పిట్టలు ఎంతమంది ఉన్నారో మరి వాటర్ వర్క్స్ సంబంధించిన ఏఈలు మీకు చెప్పాలి. ఎవరన్నా కానీ ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. ఎందుకు మన జిల్లాలో వీళ్ళు లేక డిప్లొమా వాళ్ళు లేక తీసుకోవడం లేదా, లేక ఉన్న వాళ్ళతో సరిపోతుందని చదువుకుంటున్నారా? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి డిప్లొమా వాళ్ళు అనేవాళ్ళు తీసుకోవడం. ఆ పనికి సంబంధించిన వాళ్ళు ఐటీఐ పాస్ అయ్యి పెట్రోల్ లేకపోతే ప్లంబర్ పాస్ అయ్యి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది కమిషనర్లు మారారు, ఏఈలు మారారు, డిఈలు మారారు, ఎంఈలు మారారు.
అయినా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. వస్తుంది దాన్ని లేకుండా చేయాలన్నది దానిపైన మేము గత నెల రోజులుగా వర్క్ చేస్తున్నాం. ఒక వారం లోపల అది పూర్తవుతుంది. మా స్టాఫ్ అంతా కూడా దానిపైన చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి 11:30కు 2:30కు 3:30కు ఇస్తున్నారు. అది జరగకూడదు అని చెప్పేసి వారు సూచించిన మేరకు మేమంతా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది త్వరలో రాత్రి 10:30కు క్లోజ్ చేసి ఉదయం 4:30, 5 తర్వాతనే వాటర్ ఇస్తట్టుగా త్వరలో అందరికీ కూడా ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అది కూడా చేస్తున్నాము. అట్లాగే మా సంతనతో పాటు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారు ఒక మంచి సూచన చేశారు. పేర్లమిట్టలో ఉన్నటువంటి చెరువుని మరి ఇంకొక ఎస్ఎస్ ట్యాంక్ గా చేయమని వారు సూచించారు. దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాం. రాబోయేటువంటి అమృత నిధుల కింద ఆ పెద్ద చెరువు 190 ఎకరాల పైన చెరువు ఉంది. అదిగిన వినియోగంలోకి వస్తే ఇక శాశ్వతంగా మన ఒంగోలు నగరానికి ఇక నీటి ఎద్దడి అనేటువంటిది ఉండదు. సో కాబట్టి రాబోయే అమృత నిధుల్లో కూడా దానికి ప్లాన్ చేసి పంపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కట్టి వెంటనే చేస్తున్నాం. రీసెంట్ గా గాంధీ గారు కూడా చాలా స్తంభాలు నడి రోడ్లు ఉన్నాయి. అది కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి లేఖ రాసాము. త్వరలో దాన్ని పేమెంట్ చేస్తాం. అట్లాగే మన గృహయ్య గారు వాటిలో కూడా నేను చూసి ఖచ్చితంగా దాన్ని త్వరలో రెక్టిఫై చేస్తాం. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి మనం పేమెంట్ చేసిన వెంటనే చెక్ చేస్తాం. తప్పకుండా చేస్తున్నాం. థ్యాంక్ యూ. నాడు స్కూల్స్ కూడా ఎమ్మెల్యే గారితో 21 రాటిఫికేషన్, 22 రాటిఫికేషన్, 23 రాటిఫికేషన్, 24 రాటిఫికేషన్, 25 కూడా రాటిఫికేషన్. 26 అంశం 26 ఒంగోలు నగరపాలక సంస్థ డివిజన్ నెంబర్ 20 భాగ్యనగర్ నందు వై హనుమంతరావు ఇంటి నుండి పెట్రోల్ బంక్ వరకు, వై హనుమంతరావు ఇంటి నుండి దర్గా వరకు, శ్రీ కనకదుర్గమ్మ గుడి నుండి రాముల వారి గుడి వరకు, గోపూర్ రెసిడెన్సీ నుండి భాగ్యనగర్ 3వ లైన్ పార్క్ వరకు మరియు భాగ్యనగర్ 2వ లైన్ పార్క్ నుండి ఇది సాయి నిలయం వరకు సీసీ కాలం నిర్మాణం చేయటకు స్టాండింగ్ కమిటీ వారి తీర్మానం నెంబర్ 25 తేదీ 6/1/2024 ద్వారా అంచనా విలువ 40 లక్షలతో టెండర్లు పిలిచి తక్కువ టెండర్ దారునికి పని ఉత్తర్వులు జారీ చేయగా సదరు కాంట్రాక్టర్ పనిని మొదలు పెట్టనున్న ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ 25/69/644 FMU OMISC 428/2024 FMU TRP డేటెడ్ 27/9/2024 అనుసరించి కౌన్సిల్ తీర్మానం నెంబర్ 15 తేదీ 7/12/2024 ద్వారా పైపడి రద్దు చేయడం జరిగినది. బడ్జెట్ అప్రూవ్ కాకముందు ఆ అంశాలు ప్రవేశపెట్టకూడదు. ఎందుకంటే 2025 బడ్జెట్ సంబంధించింది కాబట్టి ఆ బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత ఈ 3 అంశాలకు సంబంధించి పెట్టగా కానీ అది అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష ఇది ఎందుకంటే మార్చి వరకే ఉంది. మార్చి తర్వాత మళ్ళీ వర్కర్స్ ప్రాబ్లం వస్తుంది. ఆతృతతో మొదలు పెట్టేశారు. అది బడ్జెట్ డిసెంబర్ లోనే పూర్తి కావాలి. బడ్జెట్ ఆమోదం తెలపలేదు కాబట్టి దీన్ని ఇది చివరిగా ఒంగోలు అందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని పరిష్కరించే విషయంగా వాటర్ సమస్య కానివ్వండి, ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి కూడా ఆ పరిస్థితి విధంగా ఎప్పుడు చర్యలు తీసుకున్నారు మన ఎమ్మెల్యే గారిని మన వరుసగా పరిస్థితిగా విజిట్ చేసి దాన్ని కూడా నిర్మాణం చేస్తే చర్యలు తీసుకుంటాం. అట్లాగే వరుడా ఫండ్స్ తో కూడా మనం 13 కోట్ల రూపాయల పనులు కూడా పెట్టాము. త్వరగా కూడా మనకు ఆమోదం వచ్చిన తర్వాత ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఒకసారి కొన్ని అంశాల మీద మాట్లాడాము మేయర్ గారు. ఒకటి శానిటేషన్ సిబ్బంది డివిజన్ వారీగా సిద్ధం చేసి వాళ్ళందరూ కూడా పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి పోయినసారి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉందో వాళ్ళని డివిజన్ సర్టిఫికెట్ వాళ్ళు అక్కడ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండి సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి సచివాలయం నుండి ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్స్కి మార్పు చేసుకోవాలని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. అదేవిధంగా ఇంకోటి ఈ మనం ఏదైతే ఈ డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఒకటి మన సభ్యులందరూ కూడా మనం వచ్చేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు కంప్లీట్ అవబోతా ఉంది. 7 నెలల్లో కూడా మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడంతా కూడా ఏదైతే ఒక్క పని కూడా జరగకుండా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ మీద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్ని కూడా పనులు చేసుకుంటాం. ముందుకెళ్తున్నాం.
దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు మన మిగతా డివిజన్స్ అన్నింటిలో పనులు ఉన్నాయి, మనం చేయాల్సి ఉన్నాయి. దాంట్లో 20 కోట్లకి మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాని అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లకు పిలిచేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడా కూడా రోడ్ల మీదకి రాకూడదు, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. ఇదివరకు 5 సంవత్సరాల నుంచి పూర్తి తీయకుండా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ అందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనకి ట్యాక్స్లు కానీ ఇట్లా వచ్చిన దాని మీద ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ డివైడర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త కానీ ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉండాలి. అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలుపెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాల్లో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్తో మేము అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చేది ఇంత తొందరలోనే సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ అనేది ఎక్కడా కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాం. వారం రోజుల లోపల దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీరు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మన మాట్లాడినప్పుడు కమిషనర్ చెప్పాం. ఒకటి శానిటేషన్ మీద ఒక ఇద్దరు మనుషులు సీనియర్ను పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి, ఎక్కడ కూడా ఒక చెత్త అనేది కనపడకూడదు. ఏదైనా ట్రాక్టర్ రోడ్డు పక్కన వేసినా కూడా అది ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేసి తీయాలి, ఎవరు వేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. డివిజన్స్లో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా క్లీన్గా మార్నింగ్ సచివాలయం వీళ్ళు వర్కర్స్ వచ్చేసి ఆ డ్యూటీల్లో చెత్త తీసుకెళ్తున్నారు లేదా దానికి ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటనేది కూడా చూసుకొని చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు, అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. ఈరోజు టవర్ లైట్స్ పెట్టాం. మన టైంలో ఆ రోజు చిన్న లైట్లు ఉన్నాయని చెప్పి అప్పుడు ఎన్హెచ్లో వేసే లైట్లు తీసుకొచ్చి పెట్టాం. అంటే లైట్ కూడా డే టైంలో ఉండాలని చెప్పి అలాంటిది దానికి ఇద్దరు పెట్టమన్నాం. అదేవిధంగా నైట్ శానిటేషన్ నైట్ స్వీపర్స్ కూడా పెట్టమన్నాం. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి గ్రీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కూడా వచ్చేసి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ కూడా ఇది కూడా స్టేబిలైజ్ చేసి ఈరోజు వాటర్ ట్యాంక్స్ కూడా అన్ని కూడా స్టిక్కర్స్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ బండికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై అయ్యేటట్టుగా దాన్ని కూడా ఒక ఇద్దరు పెట్టమని చెప్పేసి కూడా ఇది కూడా చెప్పినాం. ఎందుకంటే ఈ మేజర్ సమస్యలు అన్నమాట. కార్పొరేషన్లో ఉండేది క్లీనింగ్ ఒకటి, శానిటేషన్ ఒకటి, అదేవిధంగా లైటింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వీటి మీద ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి దానికి కూడా ఇచ్చాం. అదేవిధంగా మనకి గ్రీనరీది కూడా దానికి ఇద్దరు ఏమన్నాం. వాళ్ళు అన్ని పార్కులు కూడా డైలీ తిరగటం, పార్కులో కూడా అన్ని ప్లాంటేషన్ వేస్తున్నారు కాబట్టి లైటింగ్ ఉందా, లేకపోతే అక్కడ వాచ్మెన్ కరెక్ట్గా ఉన్నాడా, నీళ్ళు పెడుతున్నాడా, అదేవిధంగా పార్క్స్లో వచ్చిన పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు మానిటరింగ్ చేసుకునేటట్టుగా ఎక్కడైనా డివైడర్స్లో చెట్లు వేసింది కానీ ఇవన్నీ కూడా దానికి నీళ్ళు పెడుతున్నారా లేదా ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి ఇతను పెట్టమని చెప్పాము. ఈ 5 అంశాల మీద ఇతను పెడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా టౌన్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతా వాళ్ళ పనిచేసే విధంగా దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అయ్యి మనకి
తీసుకొచ్చుకోవడానికి ఒక 6 months లోపల ఒంగోలు టౌన్ అనేది కూడా చాలా మార్పు అనేది కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో కూడా డివిజన్స్లో ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చిన బడ్జెట్ ప్రకారంగా ఇంపార్టెంట్ బేస్ మీద అవన్నీ కూడా పెడతా ఉన్నాం. అవి కూడా తొందరగా మ్యాక్సిమం ఎంత స్టార్ట్అప్ అవుతుందో నేను కూడా తిరుగుతూనే ఉన్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను బట్టి మనం ప్రయారిటీ బేస్ మీద అవి కూడా కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందాక సభ్యులు ఒకరు ఏదో ఆవేశంగా మాట్లాడటం, ఆవేశంగా వెళ్ళటం ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మేము ఉండే టైంలో 14-19లో ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాపులు అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా 0 లెవెల్ ఉంది. అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళ కార్పొరేషన్ కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి మీరు కట్టబడలేదు, మేము చూస్తామని చెప్పేసి వాళ్ళని కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది. ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర వాళ్ళకి ప్రిన్సిపల్ 2 లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ 3 లక్షలు అయింది. ఇది బయలా ప్రకారం అయింది. ఈరోజు ఒకసారిగా 5 లక్షలు అనేది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎప్పుడో ఒక సిస్టమ్గా వెళ్ళకుండా వాళ్ళ ఇష్టారాజ్యం చేసి ఏదో అధికారం చేస్తూ కాదు, ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ 18 కోట్ల పైన ఈరోజు రావాల్సినవి ఆగిపోయింది. అవి అడిగేటప్పుడు అంత డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ కొత్త మార్కెట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు, రోడ్ల మీద పెట్టుకునేది, బండ్లు పెట్టుకునేది, కొంతమందికి షాపులు ఉన్నాయి, షాపులు కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం, ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసాం. రేపు మార్నింగ్ పోతున్నాం. రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేట్ ఏంటో పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని దానికి ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దానికి కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని వీళ్ళు చేసే పొరపాట్లన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం, అరవటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. చేసిన తప్పులన్నీ చేశారు. ఏదో మైకులు ఉన్నాయని చెప్పో, లేదా కెమెరాలు చూపిస్తారని చెప్పో మాట్లాడే పద్ధతులు కాదని చెప్పో నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఏం చేశారు అతనికి తెలియదు. మైనార్టీస్ వాళ్ళకి ప్రాబ్లం ఉందో 2 అంశాల మీద దాన్ని వాయిదా చేసాం. దానికి వాళ్ళకి కావాల్సింది కబరస్తాకి ఏం కావాలో దాని ల్యాండ్ కూడా మేము చేసిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాం కూడా మేము చెప్తున్నాం. మళ్ళీ ఈలోపు ఎందుకు అట్లా కావాలని చెప్పి మాట్లాడటం ఏదో రాజకీయం మాట్లాడటం అనేది మంచిది కాదు. మేమంతా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఒంగోలుని మళ్ళా పాత రూపం తీసుకొచ్చే విధంగా, పాత దానికి చేసే విధంగా ఈరోజు ఎప్పటికప్పుడు కమిషనర్ గారు కానీ, మన డిఈలు కానీ, ఏఈలు కానీ, మన ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పిలుచుకుంటా మన టైంలో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఇంప్లిమెంట్ ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్లు కూడా ఈరోజు ఉండే కొత్త ప్లాన్ ప్రకారంగా పెద్దవి చేస్తున్నారు. దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా పోతున్నారు. అంతేగాని ఒకరి మీద ఇంకోటో లేకపోతే కక్షో లేకపోతే ఇంకోటో పెట్టో ఈరోజు ఎక్కడ రోడ్లు బాగా కొట్టటాలు ఇవన్నీ మనం చేసేది కాదు. పబ్లిక్కి ఇప్పుడు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా జాగ్రత్త చేస్తున్నాం. కాబట్టి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ మార్పులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా 24 గంటలు ఏం చేస్తే బాగుంటుంది అనేది దాని మీదే ముందుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని కూడా మన కమిషనర్ గారికి కానీ వాళ్ళకు కూడా తెలియపరుస్తూ నేను అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశము. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడతా ఉన్నాయి. శానిటేషన్ కొన్ని బాగానే చేస్తున్నారు. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు, మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో
సో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని ఈ డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేదమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మా ఏరియాస్లో కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లో కూడా ఒక పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మూడో ఫైనల్ విషయం ఏంటిదంటే ఎస్సీ సప్లైన్లో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఏరియాలో దాన్ని మీరు ఆ ఫండ్స్ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మినిమం 40% ఉన్న ఏరియాస్ దాని మీద ఆ ఉద్దేశమే అది. దాని మీద ఎస్సీ సప్లైను నిధుల్ని కేటాయించాలని మరీ కోరుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు ఇందాక ఆయన స్పీచ్లో చెప్తా ఉన్నారు, మా పేదమిట్ట ట్యాంకు 198 acres ఉంది. అది చాలా ఒక అంత పెద్ద ల్యాండ్ ఉన్నట్టు మనకు ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా, దాని తర్వాత వాకింగ్ ట్యాంక్గా చేయాలని, రాబోయే అమృత్ 2 or 3లోనో మీరు పెట్టి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, దాంట్లో జనార్దన్ గారు చెప్పినట్టు ఈ శానిటేషన్ స్టాఫ్ మరీ ముఖ్యంగా ఈ ఏరియాస్లో తిరిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కాంట్రాక్టర్లు పనిచేయట్లేదండి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తున్నారు సార్. వాళ్ళు మీరు కాదు కదా, మన పర్పస్ కంప్లీట్ అయింది అంటే 40% ఎవరికే వాటర్ అవును సార్. 3 years అయిపోయింది. పేమెంట్ అంతా ఇచ్చేసారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? 70% సీరియస్గా తీసుకోండి. వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు అనుకోవాలి. పార్ట్ ఆఫ్ మందే మాట్లాడండి. ఎస్సీ గారితో మాట్లాడతాను సార్. ఎస్సీ గారితో మాట్లాడతారు సార్. మీరు ఖచ్చితంగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని గౌరవ సభ థ్యాంక్ యూ సార్. ఒంగోలు కార్పొరేట్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తా పనిచేస్తూ ఒంగోలు కృషి చేస్తాం. మన ఎమ్మెల్యే గారు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, సిబ్బంది కూడా ఈ చూసుకోవడం కూడా పరిశీలిస్తా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మేయర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే.